అత్యవసర సమయాల్లో రక్తమిచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్లేట్లెట్ కాంపోనెంట్ సెపరేటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ ఈ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ కాపు భారతి, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతపురం నగరంలోని పాత ఊర్లో పాత సిటీ హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో వీటిని ఏర్పాటు చేశారు. 35 లక్షల రూపాయలతో ప్లేట్లెట్ కాంపోనెంట్ సెపరేటర్, 25 కిలోవోల్ట్స్ సోలార్ ప్యానెల్ ను ప్రారంభించారు. ఈ పరికరాల పనితీరు, ఉపయోగాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చిన సమయంలో ప్లేట్లెట్స్ చాలా అవసరమని, అలాగే క్యాన్సర్ వచ్చిన వారికి కీమో సమయంలో కూడా ప్లాస్మా అవసరం ఉంటుందన్నారు. అందుకే ఈ యంత్రాలు చాలా ఉపయోగపడతాయన్నారు. రెడ్ క్రాస్ సేవల్ని కలెక్టర్ కొనియాడారు. స్వయంగా ఆయన రెడ్ క్రాస్ లో సభ్యత్వం కూడా తీసుకున్నారు. మరోవైపు బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవల్ని మరింత విస్తృతం చేసే విధంగా ఈ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. పవర్ గ్రిడ్ వారి సహకారంతో 25 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం చాప్టర్ పాత సిటీ హాస్పిటల్ ఆవరణంలో ఉన్న భవనంలో ప్లేట్లెట్ కాంపోనెంట్ సెపరేటర్ మరియు 25 కిలోవోల్ట్స్ సోలార్ ప్యానెల్ ఇనాగ్రేషన్ మరియు కమిషనింగ్ కార్యక్రమంలో నేను కాపు రామచంద్ర గారు, కాపు భారతి గారు మరియు పవర్ గ్రిడ్ జిఎం గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ బేరర్స్, వాలంటీర్స్, డాక్టర్స్ అందరితో పాల్గొనడం జరిగింది. ఇది దాదాపు 30 లక్షల విలువ ఉన్నటువంటి ప్లేట్లెట్ కాంపోనెంట్ సెపరేటర్, అలాగే 16 లక్షల విలువ ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ ని సిఎస్ఆర్ భాగంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు కనెక్ట్ చేసి డెమాన్స్ట్రేషన్ కూడా డ్యూటీ డాక్టర్ కి చూపించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన ఒక పరికరాలు మనకు రావడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో డెంగీ అనేది వస్తే అక్కడ ప్లేట్లెట్ అనేది చాలా అవసరం ఉంటుంది. ప్లేట్లెట్ సరైన సమయంలో దొరకకపోతే సావు కూడా అవుతుంది, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అదే ప్లేట్లెట్స్ ఇచ్చినప్పుడు సరిపడా మోతాదులో కూడా దొరకకపోయినా కూడా అది ప్రమాదకరంగా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకు అందుబాటులో రావాలంటే డోనర్స్ నుంచి తీసుకున్న బ్లడ్ నుంచి ప్లేట్లెట్ ని సపరేట్ చేయాలి. ఈ యొక్క పరికరాలు అనంతపురం జిల్లాలో మాకు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ప్రజారోగ్యం బాగా అవుతుంది దీనివల్ల. అలాగే ఈ భవనంలో కూడా చాలా ఎక్కువ విలువ ఉన్నటువంటి, అలాగే ఎక్కువ ఎనర్జీ యూటిలైజ్ చేసుకున్నటువంటి పరికరాలు మనం వాడతాం. దీన్ని ఎప్పుడైనా పవర్ కట్ లేకుండా మనకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలని సోలార్ ప్యానెల్స్ కూడా ఈరోజు చేయడంతో ఒక సెల్ఫ్ సఫిషియెంట్ గ్రీన్ బిల్డింగ్ గా కూడా తయారైంది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యువకులు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్షిప్ తీసుకోవాలని కోరుతున్నాను. నేను కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. నాకు కూడా ఈరోజు నా మెంబర్షిప్ ని అందజేయడం జరిగింది. సో దీంతో బ్లడ్ డొనేషన్ కావచ్చు, అలాగే విపత్తుల సమయంలో ప్రజాసేవలో యువకులు ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలి, మంచి పౌరుడిగా తయారవ్వాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. దాదాపు 35 లక్షల విలువతో ఏర్పాటు చేసినటువంటి అఫేరిసిస్ మిషన్, అంటే ప్లేట్లెట్లు కానీ ప్లాస్మాను కానీ రక్తం నుంచి వేరు చేసి ఆ మిగతా రక్తాన్ని మళ్ళీ ఆ డోనర్కి తిరిగి ఇచ్చే విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం. ఆ యంత్రాన్ని ఈరోజు కలెక్టర్ వినోద్ కుమార్ సార్ చేతుల మీదుగా కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరికైనా కానీ క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ ఉన్నా, డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్లు తక్కువైనా, ఇతరత్ర ప్రతి ఒక్కరి ప్రాణం కాపాడడానికి ఇది ప్లాస్మా ప్లేట్లెట్స్ చాలా అత్యవసరం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి ప్రాణాలను కాపాడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి యంత్రాన్ని ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉంటే కూడా సొసైటీకి బర్డన్ అవుతుందని చెప్పి 16 లక్షల విలువతోటి సోలార్ పవర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డొనేట్ చేశారు. కాబట్టి ఈరోజు మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఒక మహత్తరమైన రోజు. ఎందుకంటే సోలార్ పెనల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అఫేర్స్ కూడా మన గౌరవ కలెక్టర్ గారు వినోద్ కుమార్ సార్ గారు వచ్చిన తర్వాత అనంతపురానికి దీనిపైన పూర్తిగా ఆయన మనసు పెట్టడం జరిగింది. ఆయన సహకారాలతో సిఎస్ఆర్ కింద ఇంకా ముందు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాము. దానికి సహాయ సహకారాలు అందించేందుకు కలెక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు.
కాబట్టి కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కలెక్టర్ గారు సొంతంగా ఆయన ఈ రెడ్ క్రాస్ లో మెంబర్షిప్ కూడా తీసుకున్నారు డబ్బులు కట్టి. కాబట్టి రెడ్ క్రాస్ పైన, సమాజ సేవ పైన అంత ఉన్నతమైన భావాలు కలెక్టర్ గారికి ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది.